నేను చెప్తున్నాను ఈ వీడియో తనూజ ఫ్యాన్స్ కైనా కళ్యాణ్ ఫ్యాన్స్ కైనా పూర్ణకాల లోడింగ్ వీడియో. ఓకేనా, వాళ్ళిద్దరికి సంబంధించిన మూవీ అప్డేట్స్, బీబీ జోడీ అప్డేట్స్, మొత్తం ఫ్యాన్స్ వీళ్ళిద్దరికి చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్ల గురించి మొత్తం A to Z ఈ వీడియో చివరి దాకా ఒకటే మాట చెప్తున్నా, చివరి దాకా ప్రతి అప్డేట్ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కి పూర్ణకాల లోడింగ్ లాంటివి. ఓకేనా, మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలయ్యేదాకా, ఓకేనా, అయిపోవాలి ఆ లైక్ బాక్స్, అలా లైక్ చేయండి. అలాగే ఉంటాయి ఇక్కడ ఉన్న అప్డేట్స్ కూడా. తనూజ అండ్ కళ్యాణ్ కి మూవీ ఆఫర్స్ అయితే వచ్చాయి, వాళ్ళిద్దరికి కలిపి కూడా వచ్చాయి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ తనూజకి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పటికే తన బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందే చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వాటికి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ అన్ని అయితే బిగ్ బాస్ నుంచి రాగానే వాటికి సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ వాటికంటే గట్టిగా తనూజ అయితే మూవీ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఒక మూవీలో నటిస్తున్నామా. ఆ మూవీలో తనూజది లీడింగ్ రోల్ అయితే ఉంది. ఆ తర్వాత తనూజ చాలా మూవీస్ వింటుంది. ఓకేనా, ఇప్పటికే తనూజ చాలా మూవీస్ వింటుంది. కొన్ని మూవీస్ కి అయితే 1-2 మూవీస్ కి అయితే సైన్ కూడా చేసిందని మనకు వచ్చిన అప్డేట్స్. షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తుంది. ఓకేనా, షార్ట్ ఫిలిమ్స్ అంటే మామూలు షార్ట్ ఫిలిమ్స్ కాదు, సూపర్ గా ఉంటాయి. అలాంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా చూస్తున్నారు. తనూజని ఎలా చూడాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు తనూజ అలాగైతే మీ ముందుకు రాబోతుంది. అందుకే తనూజ ఏదైనా మూవీ షోస్ కి వచ్చినా కానీ, బిగ్ బాస్ లాంటి స్టార్ మా ఎపిసోడ్లకు వచ్చినా కానీ తనూజ ఎందుకంటే ఎక్కువసేపు ఉండకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే తనైతే ఇప్పుడు మూవీస్ లో అయితే చాలా బిజీగా ఉంది మామ. స్టార్ మాలో కూడా చెప్తున్నా, స్టార్ మాలో కూడా ఒక పెద్ద సీరియల్ కి అయితే తనూజ రాబోతుంది. ఇది మనకు వచ్చిన ప్యూర్ అప్డేట్. ఓకేనా, ప్యూర్ అప్డేట్. అది కూడా భరణి గారితోటి చెప్తున్నా కదా. ఇప్పటికే మొన్న సంక్రాంతి ఈవెంట్ లో భరణి గారు కూడా రాలేదు. తనూజ భరణి గారికి ఏమన్నా అయిందని చాలా మందికి నన్ను అడిగారు. వాళ్ళిద్దరికి ఏమీ కాలేదు. ఓకేనా, భరణి గారికి తనూజ దే ఆర్ గుడ్. ఓకేనా, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒక మంచి సీరియల్ కూడా రాబోతుంది అని మనకు వచ్చిన పెద్ద అప్డేట్. ఆ తర్వాత ఓకేనా మూవీ స్టోరీస్ వింటుంది తనూజ. ఓకేనా, అంటే తను ఖాళీగా కూడా లేదు, ఇప్పుడు మూవీ స్టోరీస్ వింటుంది. మీరు చూసినట్లయితే మొన్న రీసెంట్ గా ఒక క్యారీవేన్ లోకి వెళ్తా భోగి శుభాకాంక్షలు కూడా చెప్పింది తనూజ. అది నేను thumbnail లో పెట్టాను చూడండి. భోగి శుభాకాంక్షలు చెప్పింది. తనకు టైం కూడా లేదు మామ, ఇంకా 7 అయిపోయింది వెళ్ళి పడుకోవాలి అని చాలా టైట్ గా మాట్లాడుతుంది. ఆ టైట్నెస్ లో కూడా మనకి భోగి శుభాకాంక్షలు చెప్పింది. మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయితే ఎలాంటి శుభాకాంక్షలు చెప్తారు తనూజకి? సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు జరుపుకుంటారు కదా, మీరు ఏం చెప్తారు తనూజకి? ఒక మంచి మాట అదైతే కామెంట్ చేయండి. ఇలాగైతే తనూజ చాలా మూవీస్ లో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ కూడా వింటుంది. ఓకేనా, ఫస్ట్ వింటుంది, కొన్ని అయితే యాక్సెప్ట్ చేసింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హత అనే మూవీలో తనూజ అయితే లీడింగ్ రోల్ అయితే చేస్తుంది. ఇది ఒక థ్రిల్లర్ లాంటి మూవీ. అది ఎలాంటి మూవీ మొత్తం ఈసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా గట్టిగా చెప్తాను. ఓకేనా, ఇప్పటికైతే తనూజ ఎలా అయితే బిజీగా అయితే ఉంది. ఓకేనా, ఇంకా తనూజకు సంబంధించి తనూజ బీబీ జోడీకి వస్తుందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. తనూజకి ఫ్యాన్స్ ఏం గిఫ్ట్లు ఇచ్చారు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కళ్యాణ్ పడాలా కూడా మంచి మంచి మూవీ ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, ఒకసారి అయితే మీరు గమనించినట్లయితే కళ్యాణ్ పడాలా ఒక ఊర్లో అయితే మనకి ఆయన సెలబ్రేషన్ చేసుకుంటుంటే అక్కడ ఒక అతను అయితే ఓకేనా కళ్యాణ్ పడాలతో నేను ఖచ్చితంగా సినిమా తీస్తాను అని స్టేజ్ మీదే చెప్పాడు. అది కళ్యాణ్ పడాలా వాళ్ళ సిస్టర్ కూడా, ఓకేనా, వాళ్ళ సిస్టర్ కూడా ఒక వీడియోలో చేసి అయితే పెట్టింది. వాళ్ళ సిస్టర్ కూడా ఓకేనా, వాళ్ళ సిస్టర్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఇలాగే కళ్యాణ్ పడాలకి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కళ్యాణ్ పడాలా బీబీ జోడీకి వస్తాడా లేదా దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పటికైతే కళ్యాణ్ చాలా మూవీస్ వింటున్నాడు. ఓకేనా, వెబ్ సిరీస్ లో అయితే ఇప్పుడు ఏమీ సైన్ చేయలేదు. ఆ మూవీ అయితే ఆయన అయితే అనౌన్స్మెంట్ అయితే చేశాడు. దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. ఓకేనా, కళ్యాణ్ పడాలా ఆర్మీకి వెళ్తాడా లేదా దాని గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి అప్డేట్ సూపర్ గా ఉంటుంది మా వీడియో చివరి దాకా చూడండి. నేను అందుకే చెప్తారా, కళ్యాణ్ పడాలా మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికైతే కొన్ని మూవీస్ విన్నాడు, కొన్ని మూవీస్ కి సైన్ కూడా చేశాడు. ఓకేనా, 1-2 మూవీస్ కి సైన్ చేశాడు. మనకు తెలిసి ఆ రోజు స్టేజ్ మీద ఏదైతే మూవీ ఆయన చేస్తానన్నాడో ఆ స్టోరీ అయితే వింటున్నాడు. కానీ దానికంటే ముందు ఒక మంచి స్టోరీ అయితే ఎంచుకున్నాడంట. ఇలాగే కళ్యాణ్ పడాలా మంచి మంచి మూవీస్ తీయాలని నేను అనుకుంటున్నా. ఏదో ఛాన్స్ వచ్చేసిందని ఏది పడితే అది సినిమాలు తీసి వాళ్ళ కెరియర్ అయితే స్పాయిల్ అయితే చేసుకోకూడదు. తనూజ అయినా అంతే. ఓకే, తనూజ కూడా మంచి మూవీస్ వస్తున్నాయి. మంచి మూవీస్ పికప్ చేసుకొని ఓకే ఆ మూవీస్ ని తనూజ అన్నా కళ్యాణ్ అయినా అలాంటి మూవీస్ చేసి వాళ్ళ గ్రోత్ ఇంకా మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నా వాళ్ళ గ్రోత్ ఇంకా ఎదగాలని మీరు అనుకోండి. ఓకేనా, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా, తనూజ ఫ్యాన్స్ ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా, మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా వాళ్ళు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అని మాత్రమే అనుకోండి. ఇప్పటికైతే వాళ్ళిద్దరికి ఇలాంటి మూవీ ఆఫర్స్ అయితే వచ్చినాయి. తనూజ కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చినాయి, కళ్యాణ్ కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చినాయి. వాళ్ళు వింటున్నారు, చేస్తున్నారు కూడా. ఓకేనా, ఇప్పుడు బీబీ జోడీ అప్డేట్ ఏంటి? బీబీ జోడీకి అయితే వీళ్ళిద్దరూ రావాలి అని తనూజ అండ్ కళ్యాణ్ కి ఒక జోడీ అయితే ట్యాగ్ చేస్తున్నారు మా సోషల్ మీడియాలో. ఆ జోడీ అంటే టీ అంటే తనూజల టీ, కళ్యాణ్ పడాలలో క.
టపా అనే జోడి హ్యాష్ ట్యాగ్ అయితే మామూలు వైరల్ అవ్వట్ల. గిరగిర సాంగ్ ఎంత వైరల్ అయిందో ఈ టపా అనేది కూడా అంతే వైరల్ అయితే అవుతుంది. మీరు చూసినట్లయితే రాత్రి నుంచి గమనిస్తే వైవర్ ఫేవర్ వచ్చేస్తుంది వాళ్ళ టపా అనే జోడి. కానీ ఇప్పటికున్న మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే వీళ్ళు కొంచెం మూవీస్ లో బిజీగా ఉన్నారు. ఓకేనా, కళ్యాణ్ అయినా తనూజ్ అయినా మూవీస్ లో బిజీగా ఉన్నారు. అందువల్ల ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అలాగే డెమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరైతే కన్ఫర్మ్ అయిపోయారు, వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరు జోడి రివాన్ అనే జోడి హ్యాష్ ట్యాగ్ రివాన్ అని వీళ్ళది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళు మాత్రం టీఆర్పీ ఇచ్చే పనిలోనే ఉండేటట్టున్నారు. డెమాన్ అండ్ రీతు ఫుల్ గొడవలు అయితే జరుగుతున్నాయి. ఓకే, పక్కకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు తనూజ అండ్ కళ్యాణ్ బీబీ జోడి ఏంటంటే యాజ్ ఆఫ్ అయితే ఏమీ లేదు. ఓకేనా, ఇంకా వైల్డ్ కార్డ్స్ ఏమన్నా ఇప్పటికి ఒక వైల్డ్ కార్డు తీసుకున్నారు, ఇంకో వైల్డ్ కార్డును కూడా తీసుకోవాలి. ఇప్పటికైతే లేదు, వైల్డ్ కార్డ్స్ అప్డేట్స్ కూడా మనకి ఏమీ రాలేదు. మనకు తెలిసినంత వరకు లేదు వైల్డ్ కార్డ్ అప్డేట్ కూడా. డెమాన్ అండ్ రీత్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. కానీ వైల్డ్ కార్డ్ అప్డేట్ ఒకవేళ తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరు కలిసి వైల్డ్ కార్డ్ అప్డేట్ ఇచ్చినా కానీ, వైల్డ్ కార్డ్ గా వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియో చేసి పెడతాను. ఓకేనా, మీరు ఏమీ అనుకోవద్దు, ప్రతి అప్డేట్ నేను మీకు ఇస్తానే ఉంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఫ్యాన్స్ వీళ్ళకి ఇచ్చింది ఏంటి? ఓకేనా, ఫ్యాన్స్ తనూజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా వీళ్ళకి ఇచ్చింది ఏంటి? మామూలు వాళ్ళు కాదు స్వామి ఫ్యాన్స్ అయితే. నేను ఒక్కటే చెప్తున్నా, మీ అంత మాస్ ఎవరు లేరు. ఓకేనా, తనూజ ఫ్యాన్స్ అయితే తనూజ కోసం ఓకేనా ఆకాశంలో ఆకాశంలో చుక్క కొని తనూజ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించారు. ఇది కదా స్వామి, ఇది కదా వాళ్ళ ఆనందం. వీళ్ళు ఇలా కదా తనూజని వాళ్ళు చూడాలనుకుంది. ఆకాశంలో చుక్క అంటే ఎవరికి అందనంత ఎత్తులో తనూజని చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే తనూజ అంతే ఎత్తుకు వెళ్తుంది. అలాగే మంచి మంచి మూవీస్ కూడా చేస్తుంది. ఇలాగే ప్రతి మూవీ తనది హిట్ అవ్వాలి. ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నంతసేపు ఎంకరేజ్ చేసి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత 1 year తర్వాత ఎంకరేజ్ చేయకుండా పోవటం అలాగైతే ఉండకూడదు. ఓకేనా, ఇప్పుడు ఎంత బాగా అయితే ఎంకరేజ్ చేశారో ఆ తర్వాత కూడా అంతే బాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటికైతే ఓకేనా ఆకాశంలో చుక్క తనూజక్క అంతే ఫేమస్ అని నాకు కూడా అనిపించింది. ఎలాగైతే సంక్రాంతి ఈవెంట్కి వచ్చినప్పుడు తనూజకి సన్మానం చేశారు, తనూజ ఏదైనా మూవీస్ చేసినప్పుడు కూడా అంతే హిట్ అయ్యి తను అలాగే మంచి మంచి సన్మానాలు చేయించుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు ఆ లైక్ బాక్స్ ఇప్పటికైనా కొట్టకపోతే బద్దలు అయ్యేటట్టు లైక్ బాక్స్ అయితే కొట్టండి. ఇలా తనూజకి అయితే ఫ్యాన్స్ ఇచ్చిన ఈ ఆకాశంలో చుక్కకి నేను కూడా చాలా అంటే చాలా థ్రిల్ అయిపోయాను. సూపర్, ఇంకా ఆ చుక్క తనూజ అక్కదే, ఇంకెవరిది కాదు. ఆ తర్వాత కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ అయితే పచ్చబొట్లు అయితే వేయించుకున్నారు. ఇది కొంచెం నేను డిఫరెంట్ గా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే పచ్చబొట్లు లాంటివి అయితే వద్దు. ఓకేనా, ఎందుకంటే మీరు ఎంత ఇష్టం ఉన్నా కానీ పచ్చబొట్లు వేయించుకున్నాం అలాంటివి అయితే వద్దు మామ, ఒకటే చెప్తున్నా. ఎందుకంటే మీ అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మీకు అంత ప్రేమ ఉంటే వాళ్ళ పేరు అయితే పచ్చబొట్లు వేయించుకోండి, వాళ్ళు కూడా చూసి ఆనందపడతారు. ఇలా పచ్చబొట్లు అయితే వేయించుకోవద్దు. అండ్ దిస్ ఈజ్ మై పర్సనల్ గా నాకు అనిపించింది. ఒకవేళ మీరు డై హ్యాడ్ ఫ్యాన్ అయితే నేను చెప్పినా కానీ మీరు వినరు, నాకైతే అలా వేయించుకోవద్దు అని చెప్పాలనే ఉంది. ఓకేనా, ఎందుకంటే కొంచెం బాగోదు. మీ ఇంట్లో వాళ్ళు వేయించుకున్నా ఓకే, కళ్యాణ్ అయితే వద్దని నేను చెప్తా పర్సనల్ గా. ఓకేనా, కళ్యాణ్ చెప్పాలనుకున్నాను, కళ్యాణ్ కూడా అదే చెప్తాడు, పచ్చబొట్లు ఏం వద్దులే అని. ఓకేనా, ఇలాగైతే తనూజకి కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఇచ్చారు గిఫ్ట్లు, వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ గా మనకైతే మూవీస్ లోకి రాబోతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏమైనా మూవీస్ చేస్తున్నారు అని అనుకున్నారు. ఇప్పటికైనా మనకున్న అప్డేట్ ప్రకారం వాళ్ళిద్దరు కలిసి అయితే ఎలాంటి మూవీ అయితే చేయట్లేదు. స్టోరీస్ అయితే వింటున్నారు, ఇండివిజువల్ గా వింటున్నారు, కలిసి వినట్లేదు. ఓకేనా, ఇండివిజువల్ గా వింటున్నారు. ఒకవేళ తర్వాత ఏమైనా వాళ్ళిద్దరు కలిసి ఏమైనా బీబీ జోడీకి వచ్చినా మూవీస్ లోకి వచ్చినా కానీ ప్రతి అప్డేట్ మీకు ఇస్తాను. నిజం చెప్తున్నా, మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా లైక్ బాక్స్ బద్దలైపోవాలా, హైపులతో మంట పుట్టించాలా. అలాంటి అప్డేట్స్ అయితే నేను ఇచ్చానని నేను ఫీల్ అవుతున్నాను, మీరు కూడా అదే ఫీల్ అయితే ఖచ్చితంగా కామెంట్లో చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి నిజం అనిపిస్తేనే నేను అప్డేట్ ఇస్తా, లేకపోతే ఊరకూర వీడియోలు చేసి మిమ్మల్ని విసిగించను. ఇది మాత్రం నిజం. మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా లైక్ బాక్స్ బద్దలు కొట్టు, సబ్స్క్రైబ్ చేసుకో, కామెంట్లో నువ్వేంటో తెలుపు.